ఒకటి 2 3 4 5 6 అయ్యో 7 గుడ్డే మా బ్రేక్ దొరికింది. ఇక్కడ బాగా సంతాన నిరోధం చెయ్యవచ్చు. అమ్మా బాధనాలి. మన దేశ జనాభా 50 కోట్లు దాటింది. ఈ ఉత్పత్తి ఇలాగే జరుగుతూ ఉంటే ఇంకో 25 ఏళ్లలో 100 కోట్లు అవుతుంది. మనం ఇప్పటికే తిండి లేక వస్తున్నాం. అందువల్ల ఈ జనాభా పెరుగుదలను అరికట్టాలి. అంటే సంతిరోధం అమలు జరపాలి. అదే కుటుంబ నియంత్రణ. 2 పిల్లలున్న ఇల్లు స్వర్గంలా కడకడలాడుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఆ ఇల్లు ఇల్లు కాదు, నరకం. నరకం. ఈ పిల్లలు అనుకుంటున్నారా? కాదు, తల్లిదండ్రుల రక్తం తాగే నల్లులు. కెరగ వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళే సంపాదించి మిమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటున్నారా? అబద్ధం. వాళ్ళను పెద్ద చేసేసరికి మీరు హరి అంటారు. చూసారా? నేను చెప్పింది సత్యం. మీరు గ్రహించారు. మీరు ఈ పిల్లలతో ఎంత బాధపడుతున్నారో మీ కన్నీళ్లే ప్రత్యక్ష సాక్ష్యం. చూడండి, ఈయన ఎంత మాట్లాడుతున్నాడు. ఎవరమయ్యా? నేను కుటుంబ నియంత్రణ, సంతాన నిరోధం ప్రచారానికి వచ్చాను. సంతాన నిరోధమా? ఎవరికి? మీకే. ఏడ్చినట్టే ఉంది. సంతానం లేక మేము ఏడుస్తూ ఉంటే నిరోధం ఏమిటయా? నిరోధం అదేమిటండి? ఇంతమంది పిల్లలు ఉంటే ఎవరు ఈ పిల్లల? ఈ సంగతి ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే నీ చర్మం వలుస్తారు. చర్మం ఎందుకు వలుస్తారా? ఇరుగు పొరుగు పిల్లల్ని మా పిల్లలంటే ఊరుకుంటారటయ్యా. అయితే వీళ్ళంతా మీ పిల్లలు కదా. మళ్ళీ ఆపోతే వస్తాడు. ఏవై ఆ కత్తిలో పట్ట. మాకు సంతానం లేక ఇరుగు పొరుగు పిల్లల్ని తెచ్చుకుని మేము ఆడుతూ ఉంటే పాపం నాకు తెలియనే లేదండి. ఇంతకీ సంతాన నిరోధమైనా సంతానానికి ఏమైనా మందు ఉందా? అవి మనకెలా తెలుస్తాయండి? నిజంగా తెలియదండి. నిజంగా తెలియదండి. ఇంతకే నీకు పిల్లలు ఎంతమంది? 90. ఏవే ఆ డబ్బాయిలో పట్టు. చేలు పట్టువా. జేబుల్లో వేయించండి. జేబుల్లో వేయించండి. ఇదిగో ఈ 2ను మీ హస్బెండ్ అండ్ వైఫ్. అమ్మా